అంతర్ముఖానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ కామం వల్ల కలిగే నష్టం. కామం అనుకుంటే మీరు ఇంకేదేదో ఊహించుకొని ఈ ఎపిసోడ్ చూస్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. నా ఉద్దేశం కామం అంటే అంతులేని కోరిక. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, అహం, ఈ 6 షడ్గుణ దరిద్రాలు. ఈ 6 అన్నిటికన్నా బలమైంది, అతి నికృష్టమైంది అంతులేని కోరిక కామం. ఒక కథ చెప్తాను. మల్లుపూడి వెంకటరమణ గారు రాసిన కథ. ఒక ఆయన ఒక సినిమాకి వెళ్ళాడంట. ఆ థియేటర్లో, ఓల్డ్ థియేటర్ అది, పైనుంచి ఫ్యాన్ పడి ఈయన తలకు పెద్ద దెబ్బ తగిలింది. థియేటర్ ఓనర్ చాలా మంచివాడు, చాలా నొచ్చుకున్నాడు. పాపం ఆయన నిద్రపట్ల ఈయన హాస్పిటల్లో జాయిన్ చేసి మొత్తం ఖర్చులన్నీ పెట్టుకొని అన్నీ బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత కూడా ఆయనకి గిల్టీగా, పాపం ఈయన్ని ఇంతకాలం హాస్పిటల్లో పెట్టాను, చాలా గిల్టీగా ఫీల్ అయ్యి, మీకు ఏం కావాలో చెప్పండి, ఇంకో ₹1,00,000 ఇవ్వనా అంటే ఆయన అన్నాడు. అంటే ఆయన అన్నాడు, పోనీ ఇంకా చెప్తానండి, నాకు ఒక కొడుకు ఉన్నాడు, మీ కూతురు ఉంది కదా, నా కొడుకు చాలా మంచివాడు, బోల్డ్ డబ్బు ఉంది, నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్టు. నేను అన్నట్టు. మీకు ఏం కావాలో చెప్పండి సార్, నేను కొడుకు నుంచి పెళ్లి చేస్తాను, బోల్డ్ డబ్బు ఇస్తాను, అద్భుతంగా ఉంటుంది లైఫ్ అంటే. ఆ సినిమా సగంలో పడిపోయిందండి, అప్పుడు మానేశాను, అది చూడలేకపోయాను, ఆ కొద్ది సినిమా కూడా నాకు చూపించండి అన్నట్టు. దీన్ని అంతులేని కోరిక, నికృష్టమైన కోరిక అంటారు. ఇలాంటి చిన్న చిన్న కోరికల నుంచి బయటపడటమే జీవితంలో ఆనందానికి అతిపెద్ద సూత్రం. ఒక బుద్ధుడి కథ చెప్తాను. ఒక ఇల్లు తగలబడిపోతుంది. బయట ఆ ఇంటి ఓనర్ నిలబడి విపరీతంగా దుఃఖిస్తున్నాడు. చుట్టూ జనం ఉన్నారు, మంటలు చూస్తున్నారు. ఆ టైంలో కొడుకు వచ్చి చెప్పాడు, నాన్న నీకు తెలియదా, మొన్న ఒక ఆయనతో మాట్లాడాం, ఆయన ఇల్లు కొంటా అన్నాడు, అడ్వాన్స్ కూడా ఇచ్చాడు, అందువల్ల ఈ ఇల్లు మంది కాదు అన్నాడు. ఇతనికి విపరీతమైన ఆనందం కలిగింది. తంది కాదు కదా, అందుకని ఇంక ఆనందించడం మొదలుపెట్టాడు ఆ మంటల్ని. తనకి ఇల్లు కాదు కదా, అందరితో పాటు వీడు శాడిజం ఆనందిస్తున్నాడు. ఈ టైంలో రెండో కొడుకు వచ్చాడు. నాన్న బుద్ధి ఉందా నాన్న, ఆయన మాట ఇచ్చాడు, అడ్వాన్స్ ఇచ్చాడు తప్ప అగ్రిమెంట్ అవ్వలేదు కదా, అందువల్ల ఈ ఇల్లు ఇంకా మందే, ఆయన అడ్వాన్స్ మనం ఆయనకి ఇచ్చేయాలి తిరిగి, లేకపోతే కోర్టుకి వెళ్తాడని చెప్పాడు. మళ్ళీ బాధ వచ్చేది, చాలా బాధపడ్డాడు. ఈ టైంలో మూడో కొడుకు వచ్చాడు. నాన్న నీకు తెలుసో తెలీదు, ఆయన మాట మీద నిలబడే వ్యక్తి, ఏ క్షణమైతే నీకు అడ్వాన్స్ ఇచ్చానో ఆ క్షణం నుంచి ఆ ఇల్లు నాది, కాబట్టి నువ్వు బాధపడక్కర్లేదని ఇప్పుడే చెప్పాడు, అది విని ఇక్కడికి వస్తున్నాను అన్నాడు. మళ్ళీ వీడికి విపరీతమైన ఆనందం వచ్చేసింది. ఈ టైంలో నాలుగో కొడుకు వచ్చి, నాన్న ఆ అడ్వాన్స్ ఇచ్చిన ఆయన చచ్చిపోయాడు, కొడుకు చాలా పర్ఫెక్ట్ మనిషి, అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమన్నాడు. మళ్ళీ బాధ వచ్చింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నాది అనుకున్నప్పుడు బాధ, నాది కాదు అనుకున్నప్పుడు బాధ లేదు. ఎప్పుడైతే నువ్వు ఎక్కువైన కోరికతో ఇదంతా నాదే, నా కొడుకులు నా వాళ్లే, నా ఇల్లు, నా సంసారం, మా ఆవిడ నగలు, ఎట్లయితే ఇప్పుడు అన్నీ అనుకుంటూ ఉన్నావో అప్పుడు నీకు దుఃఖం తప్పదు. ఇది బుద్ధుడి పెర్ఫెక్ట్ కథ అండి. ప్రేమ అంటే తీసుకోవటం కాదు, ఇవ్వటం. చాలా గొప్ప ఫిలాసఫీ ఉన్న ఈ సూక్తి. ప్రేమ అంటే ఇవ్వటం, అంతేగాని ఆశించటం కాదు. ఓషో అని చెప్పి ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. అతని దగ్గర కుర్రోడు వచ్చాడు. వచ్చి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయి బాగా చదువుకుంది, బాగా డబ్బు ఉంది, నేను చాలా మిడిల్ క్లాసు, ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది, ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు. ఆ అమ్మాయి ఎక్కడుంది అని అడిగాడు ఓషో. బయటనే ఉందండి, లోపలికి తీసుకురా అన్నాడు. నువ్వెందుకు ప్రేమిస్తున్నావు ఈ అబ్బాయిని? ఈ అబ్బాయి చాలా మంచోడు, నాకు అద్భుతంగా సుఖం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, నన్ను విపరీతంగా ప్రేమిస్తాడు, నేను లేకపోతే ఒక క్షణం కూడా బతకలేడు, ప్రతిరోజు నా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు అంట. ఈ అమ్మాయిలు ఏం కోరుకుంటారు అని అడిగాడు. ఏం కోరుకుంటారండి? మంచి భర్త కావాలి, సుఖంగా ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, నాకు పెద్ద అత్తమామలు ఉండకుండా ఉండాలి, ఇలాంటి రకరకాలన్నీ చెప్పుకుంటూ వచ్చింది అమ్మాయి. అప్పుడు ఓషో అంటాడు, 2 బిచ్చగాళ్ళు ప్రేమించుకుంటున్నారు అన్నమాట అంటాడు. వాళ్ళు షాక్ తింటారు, కొంచెం కోపం కూడా వస్తుంది. మేం బిచ్చగాళ్ళం, మరి అంతే కదా, నువ్వేమన్నావు అమ్మాయికి డబ్బు ఉంది, చదువు ఉంది, నువ్వేమన్నావు బాగా చూసుకుంటాడు, ఇది కావాలి అది కావాలి అంటే నువ్వన్నీ ఆశిస్తున్నావు, నువ్వు బిచ్చగత్తివి. అతను నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడు, అతను బిచ్చగాడే. 2 బిచ్చగాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఏమి ఇచ్చుకుంటారు? అసలు కావాలి అనుకోవటమే తప్పు ప్రేమలో, ఇవ్వాలి అనుకోవటమే ప్రేమ అంటాడు. అద్భుతమైన కథ అండి, బ్యూటిఫుల్. సో ఎప్పుడైనా సరే ఇవ్వటం ముఖ్యం, నాకు కావాలి అనుకోవటం కన్నా. కామం తగ్గిపోవాలంటే కారణం ఇదే. మెయిన్ సూక్తి ఏంటంటే, ఇద్దాం అనుకోండి, కావాలి అనుకోవద్దు.
ఒక బ్యూటిఫుల్ కథ అండి. నా జీవితంలో నేను చదివిన చాలా ఎక్కువ కథల్లో, చాలా మంచి కథల్లో ఇదొకటి. ఇది కూడా బుద్ధుడిదే. ఒక చిన్న కుర్రోడిని హిమాలయ పర్వత శిఖరాగ్రాల మీద బౌద్ధ భిక్షువుల యొక్క ఆశ్రమానికి పంపిస్తారు. అతడు 18 సంవత్సరాలు అక్కడ ఉండి బాగా చదువుకొని జ్ఞానవంతుడవుతాడు. అతడు కిందకి దిగలే, అసలు అక్కడే పర్వతాల మీదే ఉన్నాడు. అతనికి ఏమీ తెలియదు ప్రపంచం గురించి. కానీ జ్ఞాని. 21 ఏళ్ల వయసులో బౌద్ధులకి చేయాల్సిన ముఖ్య లక్షణం ఇదేంటంటే ది హ్యావ్ టు కమ్, కిందకు వచ్చి భిక్షాటన చేసుకొని సంపాదించుకోవాలన్నమాట. ఫస్ట్ టైం అతను హిమాలయ పర్వతాలు దిగి కిందకు వచ్చినప్పుడు అతను నడుస్తూ ఉంటే అందరూ నమస్కారాలు చేస్తూ ఉంటారు. భిక్షు అతను ఒక ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని అడుగుతున్నప్పుడు ఒక ఇంటి యజమాని ఇతనికి నమస్కారం చేసి కూతుర్ని కొంచెం తీసుకురా అమ్మ, భిక్షాటన వెయ్యి అంటాడు. అది భిక్ష వెయ్యి అంటాడు. అప్పుడు ఆ కూతురు తీసుకొచ్చి ఇతనికి వారం రోజులకి సరిపడా బియ్యము, కాయగూరలు, పప్పు దినుసులు అన్నీ వేసినప్పుడు ఇతను ఫస్ట్ టైం ఒక లేడీని చూస్తున్నాడు. చూసిన తర్వాత ఆ అమ్మాయి బ్రెస్ట్ చూస్తాడు. చూసి ఇతనికి అర్థం కాదు, అదేంటి నాకు ఇలా ఉంది, ఆవిడకి ఎలా ఉంది అని ఏదో అడుగుతున్నప్పుడు అతను బౌద్ధ భిక్షువు కాబట్టి ఈ ఇంటి యజమానికి ఏమాత్రం కోపం కానీ ఏమి రాదు అసలు ఫీలింగ్. నమస్కారం చేసి, మహాత్మా ఈమె స్త్రీ, మీరు పురుషుడు, ఆమెకి స్తనాలు ఎందుకున్నాయంటే రేపొద్దున ఈమె పెళ్ళయి వెళ్ళిన తర్వాత ఈమె గర్భవతి అయి పిల్లోడు పుడతాడు, అతనికి పాలు ఇవ్వటం కోసం ఈ స్తనాలు ఉన్నాయి అంటాడు. అప్పుడు ఈ బౌద్ధ భిక్షువు, ఈ కుర్రవాడు తనకి ఆమె ఇచ్చిన ఆ 7 రోజుల గ్రాసాన్ని ఒకరోజు మాత్రం ఉంచుకొని, ఒకరోజుకి సరిపడా ఉంచుకొని మిగతావన్నీ వెనక్కి ఇచ్చేస్తాడు. ఈ ఒక్కరోజు గ్రాసాన్ని తీసుకొని మళ్ళీ హిమాలయ పర్వతాలకు వెళ్ళినప్పుడు గురువు అడుగుతాడు, ఇదేంటి ఇంతే తెచ్చావంటే, ఎప్పుడో పెళ్ళయి ఎప్పుడో పుట్టబోయే ఎప్పుడో శిశువు కోసం భగవంతుడు ఇప్పుడే స్త్రీని అలా సృష్టించినప్పుడు ఎప్పుడో దొరకబోయే గ్రాసం కోసం ఇంత కష్టపడి నేను ఇంత దాచుకోవాల్సిన అవసరం ఉందా? అందుకని ఒకరోజు మాత్రమే ఉంచుకొని మిగతాయన్ని వెనక్కి ఇచ్చేసాను స్వామి అంటాడు. అప్పుడు ఆ గురువు ఈ యువకుడిని కౌగిలించుకొని, బౌద్ధ మతంలో ఉండే అతి ముఖ్య సారాంశాన్ని నువ్వు గ్రహించావు నాయన, నువ్వు ఇప్పుడు పరిపూర్ణ జ్ఞానవంతుడు అయ్యావు అంటారు. ఎంత బ్యూటిఫుల్ స్టోరీ చూడండి. ఈరోజు మనిషి ఆనందంగా ఉండాలి అంటే తాపత్రయాన్ని, కామాన్ని అన్నీ వదులుకుంటే పెర్ఫెక్ట్గా మీరు ఆనందంగా ఉంటారు. ఇది ఈరోజు మన ఎపిసోడ్. చాలా అద్భుతమైన 3 కథలు మీకు చెప్పాను. కొంచెం తాపత్రయం తగ్గించుకోండి, మీరు అద్భుతంగా జీవిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.